ఈరోజు మనం మాట్లాడబోయే విషయం సోషల్ మీడియా మన బంధాలను ఎలా మార్చేస్తుంది, అసలు అందరూ దానికి బానిసలుగా ఎందుకు మారిపోయాం, అది మన జీవన విధానానికి లాభమా నష్టమా అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు ఓ చిన్న ఊరిలో రాజు అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా చలాకీ, మిత్రులతో ఆడుకుంటూ ఉండేవాడు. అమ్మా నాన్నలతో రోజంతా చాలా అంటే చాలా సరదాగా గడిపేవాడు. కానీ కాలం మారిపోయింది. సెల్ ఫోన్ కాలం వచ్చేసింది. అంతే, అతని దృష్టి ఆ చిన్న తెరకి బందీ అయిపోయింది. అతని రోజు చాలా భిన్నంగా మారిపోయింది. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ అని అమ్మని పలకరించే బదులు వాట్సాప్ స్టేటస్ చూసేవాడు. స్నేహితులతో ఆడుకోవడం మరిచిపోయాడు. పబ్జీ, రీల్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోనే బిజీ అయిపోయాడు. నాన్నతో మాట్లాడే సమయం కూడా లేదు. కానీ ఎవరో కూడా తెలియని వాళ్ళ పోస్టులకు లైక్ పెట్టి కామెంట్ చేసే టైం మాత్రం ఉంది. ఒకరోజు అతని తాతయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అంతా హాస్పిటల్కు పరిగెత్తారు. రాజు మాత్రం సెల్ ఫోన్లో ఫోటోలకు ఫిల్టర్ ఎడిట్ చేస్తున్నాడు. తాతయ్య చివరిసారిగా రాజుని పిలిచారు. బాబూ, ఒక్కసారి ఇట్రారా, నా దగ్గర కూర్చో, నీతో 2 మాటలు మాట్లాడాలని ఉందని అన్నారు. కానీ రాజు ఒక్క నిమిషం తాతయ్య దగ్గరకు వెళ్ళలేకపోయాడు. రాజు వెళ్లేసరికి తాతయ్య గుండె ఆగిపోయింది. ఆ రోజు రాజు చేతిలో ఫోన్ ఉంది. కానీ జీవితంలో ఓ మూసిపోతున్న సంబంధం మళ్లీ తెరవలేకపోయింది. వాళ్ల తాతయ్యతో రాజు ఇక మీదట మాట్లాడగలడా? లేదు. ఇంకా సందర్భం ఏం చేసినా రాదు కదా. ఇప్పుడు మనందరికీ మనమే వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. మనం రోజుకు గంటలు తరబడి స్టోరీస్ చూస్తూ, రీల్స్ లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతూ ఎన్ని బంధాలను చేజార్చుకుంటున్నాం? మీ అమ్మను చివరిసారి మీరెప్పుడు హత్తుకున్నారు? మీ నాన్నకు ఐ లవ్ యూ అన్న మాట ఎప్పుడు చెప్పారో గుర్తుందా? అది సోషల్ మీడియా తప్ప కాదు. అది ఓ సాధనం మాత్రమే. కానీ మనం ఆ సాధనాన్ని నమ్ముకుని నిజమైన మనుషుల్ని దూరం పెట్టి లైక్స్తో బంధాలు కొలిస్తే అప్పుడు మానవత్వమే చీకట్లో మిగిలిపోతుంది. ఇకనైనా ఆ మత్తు నుండి బయటకు రండి. ఈరోజు చిన్న ప్రయత్నం చేయండి. ఫోన్ పక్కన పెట్టండి. మీ అమ్మా నాన్నలతో కాసేపు కూర్చుని సరదాగా మాట్లాడండి. ఫ్రెండ్కి ఫోన్ చేయండి, కలవడానికి రమ్మనండి. ఏదైనా స్టోరీ ఫార్వర్డ్ చేసే బదులు ఆ స్టోరీ గురించి కలిసి మాట్లాడుకోండి. మన సంబంధాలు దైవం ఇచ్చిన గొప్ప వరం కదా. వాటిని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మీకు ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఓ బంధాన్ని తిరిగి పొందొచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ. నేను మీ అరుణ, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.